హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్. ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ అండ్ హెల్దీ వింటర్లో స్పెషల్గా చేసుకునే కిచిడి. ఈ కిచిడీలో రైస్ని వాడకుండా ఎక్కువ వెజిటేబుల్స్ని వేసి చేసుకుంటాము కనుక డయాబెటీస్ వాళ్ళు హ్యాపీగా తినవచ్చు. దీనిని బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ తీసుకోవచ్చు. మరి ఆలస్యం చెయ్యకుండా టేస్టీ అండ్ హెల్దీ వింటర్ స్పెషల్ కిచిడీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ కిచిడీని మనము సజ్జలతో చేస్తాము. ఇవి వింటర్లో బాడీని వేడిగా ఉంచుతాయి. దీనికోసం మనం ముందుగా 1 కప్పు సజ్జలను తీసుకొని బాగా క్లీన్ చేసి రాత్రంతా లేదా కనీసం 8 గంటలైనా నానబెట్టుకోవాలి. ఇలా రాత్రంతా నానిన సజ్జలని ఒక బట్టపై వేసి 20 నిమిషములు ఫ్యాన్ గాలిలో ఆరబెట్టుకోవాలి. ఇలా చేయటం వలన సజ్జలు తడిగా ఉంటాయి కానీ నీరు ఉండదు. ఈ సజ్జలని కొన్ని ప్రాంతాలలో గంటెలు అని అంటారు. వీటిని ఇంగ్లీష్లో పాల్ మిల్లెట్, హిందీలో బాజ్రా అని అంటారు. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసి పల్స్ మోడులో బరకగా అంటే పెద్ద నూకగా నేను చూపించే విధముగా చేసుకోండి. ఈ కిచిడీలో వేసుకోవటానికి 1/2 కప్ వేయించిన పెసరపప్పుని, 1/2 కప్ చొప్పున మీకు నచ్చిన వెజిటేబుల్స్ని తీసుకోండి. ఇప్పుడు కుక్కర్ని వేడి చేసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ గీని, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి దీనిలో 1 టీ స్పూన్ జీలకర్రని వేసి వేయించుకోండి. జీలకర్ర వేగిన తరువాత సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలను వేసి 2 సెకండ్లు వేయించుకోండి. అల్లం వేగిన తరువాత 1/2 కప్ వేయించిన పెసరపప్పుని వేసి 2 సెకండ్లు వేయించుకోండి. ఇక్కడ మనము పెసరపప్పుని నానబెట్టుకోవలసిన అవసరం లేదు, ఎందుకంటే సజ్జలు ఉడకటానికి టైం పడుతుంది కనుక. 2 సెకండ్లు వేయించుకున్న తరువాత స్లిట్ చేసిన 2 పచ్చిమిరపకాయలను వేసి వేయించుకోండి. పెసరపప్పు, పచ్చిమిరపకాయలు వేగిన తరువాత 1/2 కప్ చొప్పున క్యాలీఫ్లవర్, క్యారెట్స్, బీన్స్, గ్రీన్ పీస్ని వేసి 1 నిమిషం వేయించుకోండి. నేను చెప్పినవే కాకుండా మీకు నచ్చిన వెజిటేబుల్స్కైనా వేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా కారాన్ని వేసి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో మనము మిక్సీ పట్టుకున్న సజ్జ నూకని వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 4 కప్పుల వాటర్ని వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసి బాగా కలుపుకోండి. ఈ కిచిడీని ఎలా చేసుకున్నామో సేమ్ అదే విధముగా సజ్జల ప్లేసులో జొన్నలని వేసుకొని జొన్నల కిచిడీని చేసుకోవచ్చు, కొర్రలు వేసుకొని కొర్రల కిచిడీని చేసుకోవచ్చు. ఇలా మరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసి కలిపి ఒకసారి టేస్ట్ చేసి మీకు ఉప్పు కారం తగ్గినట్టు అనిపిస్తే ఇప్పుడే వేసుకోండి. తరువాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చిన తరువాత ఫ్లేమ్ని లోలో పెట్టి 5 నిమిషములు ఉడికించుకోండి. అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన వింటర్ స్పెషల్ సజ్జలతో చేసిన కిచిడి రెడీ అయిపోయింది. దీని యొక్క కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇంత పల్చగా ఉండేటట్టే చేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత ఇది కొంచెం చిక్కపడుతుంది. ఈ కిచిడీని ఎక్కువ వెజిటేబుల్స్తోనూ, పెసరపప్పుతోనూ, సజ్జలతోనూ చేశాము. ఇవి అన్నీ కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్. దీనిలో ఫైబర్ ఎక్కువగాను, ప్రోటీను ఎక్కువగాను, సజ్జల్లో ఐరన్ ఎక్కువగాను ఉంటుంది. ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కిచిడీని వింటర్లో వారానికి ఒకసారైనా చేసుకొని తినాలి. మరి ఎందుకు ఆలస్యం? హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ సజ్జ కిచిడీని తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.